హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం అల్లు అర్జున్ గారిని ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసిన తర్వాత అయితే అల్లు అర్జున్ గారు ఒంటరి వాడు, దిక్కులేని వాడు, ఎవరితోని సంబంధం లేనివాడు, లేకపోతే ఆయనకి ఎవరికి సంబంధించిన వాడు కాదు అన్న ఈ అంశాలు ప్రస్తుతం నడుస్తున్న గడ్డు పరిస్థితుల మధ్యన అలాగే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన నిజంగా ఒంటరి వాడేనా? ఎందుకంటే ఇప్పుడు ఆయన గడుపుతున్న జీవితం అందరిలో ఉన్నా కూడా ఒంటరిగానే జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒక పక్కన పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ఐకానిక్ స్టార్ గా ప్రస్తుతం చరిత్ర సృష్టించిన కథానాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒంటరి వాడు అన్న కొన్ని వార్తలు మాటలు కూడా మనం వింటున్నాం. సో దాని గురించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ప్రస్తుతం అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్. అవునండి. ఎంతో మంది, లక్షల మంది, అఫ్ కోర్స్ కోట్ల మంది అని చెప్పుకోవచ్చు, కోట్ల మంది ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చుకొని దానిలో మళ్ళీ బాగా ఇంకా వీరాభిమానులు ఉంటారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన గడుపుతున్న జీవితం మాత్రం ఒంటరి. ఎంత మందిలో ఉన్నా ఆయన ఆలోచనలు, ఆయన ఏందో ఒక పరధ్యానంగా, ఒక భావోద్వేగ సందర్భాల్లో మనకు కనిపించారు. బాధ, ఒక నిరాశ, అరే ఏంట్రా ఇది అన్న సిచ్యువేషన్స్ లో ఆయన కనిపిస్తున్నారు. నిజంగా ఒంటరిగా గడుపుతున్నారా లేకపోతే ఒంటరేనా? ఆయన్ని ఒంటరి అని మాట్లాడుతున్న తొంటరి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు అంటాను నేను. ఎంత మాత్రమో అది వాస్తవం కాదండి. ఆయన కీర్తిశేషులు పద్మశ్రీ అల్లూరు రామలింగయ్య గారు అనేటువంటి ఒక మహానటుడికి మనవడు. అలాగే అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు రామలింగయ్య గారి కుమారుడు, అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్ గారు కుమారుడు. అలాగే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు. ఆయన సాధించని విజయాలంటూ ఏమీ లేవు. అంతటి ఘన విజయాలు సాధించిన ఎన్నో చిత్రాల్లో ఆయన కథానాయకుడిగా నటించారు. అటువంటి శ్రీ చిరంజీవి గారికి మేనల్లుడు అల్లు అర్జున్ గారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు ఆయన అనేక మంది జన సైనికుల్ని కూడా తన నటనా కౌశలంతో ఆకట్టుకున్న మంచి వ్యక్తి అనే పేరు ప్రఖ్యాతులు గడించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారికి కూడా మేనల్లుడి వరుసే అవుతారు కదా. అటువంటి అల్లు అర్జున్ ఏకాకి, ఒంటరి ఎలా అవుతాడండి? ఎంత మాత్రము అది వాస్తవం కాదు. అది ఎవరో మాట్లాడే కొంటె మాటలు, తొంటరి మాటలు, గిట్టని మాటలు అంటాను నేను. కాకపోతే ఒక సమస్య అతని ముందు ఉంది. అతను ఒక సమస్యలో చిక్కుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో అసలే బాధతో ఉన్న వ్యక్తికి మూలిగే వాడి నెత్తి మీద తాటికాయ పడిందని అటువంటి బాధలో ఉన్నవాడికి ఇంకా మరింత బాధను కలిగించడము అనేటువంటిది భావ్యం కాదు. కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి ఏమేమి చేయాలో అది చేస్తారు. అంతమంది బంధువులు కూడా వాళ్ళు సహ నటినట్లే కాదు, బంధుత్వం కూడా ఉంది వారందరికీ. అంతమంది బంధుబలగం ఉన్నారు ఆయనకి. అంతేకాదు యావత్ దేశంలోనూ అతనికి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ఈ అత్యధిక అభిమానుల జన సందోహం వల్లే మొన్న సంధ్యా థియేటర్ లో ఆ దుర్ఘటన జరిగింది. చూసారా? అధికస్య అధికం ఫలం అన్నారు. ఈ అధికస్య అధికం ఫలంలో అనర్థం కూడా ఉంటుంది అని మొన్న జరిగిన సంఘటన వల్ల అందరూ అర్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఉందండి. వాళ్ళు ఏదైనా సరే తమ అభిమాన నటీ నటుల చిత్రం రిలీజ్ అయినప్పుడు మొట్టమొదటి రోజు హెవీ క్రౌడ్ ఉంటుంది, లేదా 2-3 రోజుల పాటు జనం ఎక్కువ వస్తారు, తోపులాట్లు, తొక్కిసలాట్లు వంటివి జరుగుతాయి, పోలీసులు లాఠీ చార్జీలు వంటివి కూడా జరిగే ఆస్కారము ఉంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలకు వెళ్ళాలి అని ఈ సందర్భంగా అందరికీ నేను చెప్తున్నాను. అయితే ఆయన అల్లు అర్జున్ గారు ఎంతటి బంధాలు, అనుబంధాలు, బంధుబలగము కలిగినటువంటి వ్యక్తి అంటే కేవలము రక్త సంబంధం ఉన్నటువంటి బాంధవ్యాలు ఉన్నటువంటి బంధువులే కాదు, అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళ అండదండలు కూడా ఆయనకి విశేషంగా ఉన్నాయండి. లేవు అని అనుకోవద్దు. అటువంటి ఒక మంచి నటుడు, ఆయన ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు నటుడిగా. అతను ఒక్కనాటికి ఒంటరి కాదు, కాలేడు, కాబోడు.
అందుకని ఈ అపప్రదమైన మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నోరు ఉంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడకూడదు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని హద్దు మీరి మాట్లాడకూడదు అనే అంశాన్ని వాళ్ళు గ్రహించి మాట్లాడితే బాగుంటుంది. ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, అరే నిన్ను గుట్టెలూడదీసి బట్టలు ఇప్పదీసి ఊరూరా తిప్పి గల్లీ గల్లీ తిప్పి అంటాం బేట, ఏమనుకున్నావు? ఏడికించి వచ్చినావు? నీదే ఊరు? నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? నువ్వు ఎవరివి? నువ్వు ఇప్పుడుండే ఇల్లు కూడా నీది అనుకుంటున్నావా? లీజుకి తీసుకున్న భూమిరా, మేము ఎక్కడోదంటే ఎక్కడో పడతావు. ఇవండి సంస్కారయుతమైన బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసేటువంటి మనుషులు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఇవి వినడానికే చాలా అసభ్యకరంగా ఉన్నాయండి. వారెవరో ఒక ఆఫీసర్ గారు, పోలీస్ ఆఫీసర్ గారు, ఆయన ప్రస్తుతము సస్పెన్షన్ లో ఉన్నారట. అది ఏసీపీ అండి. మరి అక్టోబర్ లో సస్పెండ్ అయ్యారు. వాటెవర్ ఇట్ మే బి, వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడొచ్చు, కానీ దానికి హద్దు ఉంటుంది. హద్దు మీరి అవతల వ్యక్తిని అంత గాయపరిచేలాగా మానసికంగా మాట్లాడకూడదండి. రేపు ప్రతి మనిషికి ఒక టైం అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడితే మీ పరిస్థితి ఏమిటి? కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అధికార మతంతో, అధికార దర్పంతో మేము ఉన్నత అధికారులము, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము, లేదా మేము ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళము అని ఇటువంటి విషాన్ని మాటల్లో వెళ్ళకక్కడం అనేది ఎంత మాత్రము సంస్కారయుతమైనటువంటి కార్యక్రమము కాదు అని వారు గుర్తించి వారి మాటల్ని వారు ఉపసంహరించుకుంటే మంచిది అని నా అభిప్రాయం. అలా ఎప్పుడూ కూడా ఎదటి వ్యక్తిని అంత చిన్నబుచ్చి మాట్లాడకూడదండి. ఆయనేమి హంతకుడు కాదు, ఆయనేమి రేపిస్టు టెర్రరిస్టు కాదు. అల్లు అర్జున్ గారు ఒక మహానటుడు. ఆయన నటించిన సినిమా 3 సంవత్సరాలు కొన్ని కోట్ల వ్యయము వెచ్చించి ఒక చిత్రాన్ని నిర్మించి కొన్ని వందల మంది రోజుకి 15 నుంచి 20 గంటలు కష్టపడి పనిచేసిన ఒక ప్రోడక్ట్ అది రిలీజ్ అవుతుంటే అది ఎలా వచ్చిందో ప్రేక్షక అభిమానుల మధ్యలో కూర్చుని చూసి తెలుసుకోవాలి అని వాళ్ళ ఆత్రం కొద్దీ ఎప్పుడు రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్ లో ఎప్పుడు తాను వెళ్ళేటువంటి థియేటర్కే వచ్చాడు ఆయన. కొత్తగా ఇవాళ రాలేదు ఆయన అక్కడికి. అనేక మంది హీరోలు వాళ్ళ సినిమా మొదటి రోజు చూసే ఆనవాయితీ ఉంటుంది, వాళ్ళకి ఆత్రం ఉంటుంది మన సినిమా ఎలా వచ్చిందో పబ్లిక్ లో కూర్చొని చూడాలి అని. ఆ పద్ధతిలోనే ఆయన వచ్చాడు. కాకపోతే ఇక్కడ చిన్న పొరపాటు, ఆ పొరపాటుని కూడా ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, కానీ దాన్ని వీళ్ళు అపార్థం చేసుకొని ఇంకోలాగా దానికి రూపుదిద్ది నువ్వు ఇక్కడ ర్యాలీ నిర్వహించావు అని అంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? చాలా సుస్పష్టంగా చెప్పారు. ఒకసారి కాదు 5-6 సార్లు చెప్పారు ఆయన, అల్లు అర్జున్ గారు. అయ్యా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వాహనాలు నిలిచిపోయాయి, మేము వెళ్ళవలసిన వాహనం మధ్యలో చిక్కడిపోయింది. అప్పుడు పోలీసు వారు అలాగే మా బౌన్సర్స్ వీళ్ళందరూ, సార్ మీరు ఒక్కసారి బయటకు వచ్చి చెయ్యి ఊపితే అభిమానులు దారిస్తారు, మనం థియేటర్ కి చేరుకోవచ్చు అని 1-4 సార్లు చెప్పిన మీదట నేను ఓపెన్ టాప్ లో బయటకు వచ్చి అందరికి అభివాదం చేయడం జరిగింది అని చెప్తున్నాడు ఆయన. అరే ఆయన చెప్పేదాన్ని వినిపించుకోరే, అర్థం చేసుకోరే. నువ్వు ర్యాలీ నిర్వహించావు, నువ్వు నీ సినిమాకి ప్రచారం చేసుకున్నావు, ఇలాగా నానా అర్థాలు తీసి వాటికి టైటిల్స్ పెట్టి ర్యాలీ నిర్వహించావు అని, ప్రచారం చేశావు అని, ఎన్నో కిలోమీటర్లు వచ్చావు అని. అరే హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాల్లో పుట్టి పెరిగిన ప్రతి మనిషికి, చిన్న స్కూల్కి వెళ్లే పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు రోడ్లలో ట్రాఫిక్ ఏ వేళల్లో ఎలా ఉంటుంది, ట్రాఫిక్ జాము అందరికీ తెలుసు. తెలీదండి? అలాంటిది పోలీసు వారికి తెలీదా? ప్రభుత్వానికి తెలీదా ట్రాఫిక్ జాముల పరిస్థితి? తెలుసు కదా, అందరికీ తెలుసు. కానీ ఏమి ఎరగనట్టు ఇతని మాటలకి విలువ ఇవ్వకుండా ఆ మాటల్ని ఇంకోలాగా రూపొందించి వాటికి వేరే టైటిల్ పెట్టి నువ్వు ప్రొసెషన్ చేశావు లేదా అక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీ చేశావు అని మాట్లాడడం ఎంతవరకు సబబో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమైనప్పటికీ ఆయన ఒంటరి కాదండి, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. అలాగే ఈ జరిగిన దుర్ఘటన విషయంలో మాత్రము కోర్టు వారు, పోలీసు వారు వాళ్ళు న్యాయాన్యాయ విచారణ చేసి అసలైన కారకులు ఎవరు అనేది తేలుస్తారు. పరోక్షంగా కారకుడు అని అల్లు అర్జున్ గారిని A11 కింద కంప్లైంట్ లో రాశారట. సో ఆ ప్రాబ్లం నుంచి కూడా ఆయన అతి త్వరగా
బయటికి వచ్చి చక్కగా యథావిధిగా తన సినిమాలు తాను చేసుకుంటూ అనేక కోట్ల మంది ప్రేక్షక అభిమానుల్ని ఎప్పటిలాగా అలరించాలని, వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుందాము. అలాగే కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్న శ్రీతేజ పిల్లవాడు అతి త్వరగా కోలుకొని నార్మల్ కండిషన్ కి రావాలని కూడా ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మన 100 టీవీ ఛానల్ తరఫున కూడా మనందరము ప్రార్థిద్దాము.